వెల్కమ్ టు పిడి టీవీ. సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు అంటూ కూడా వైసీపీ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లుగా మారి వైసీపీ పార్టీని 2024 ఎన్నికల్లో గెలిపిస్తారంటూ వైసీపీ పార్టీ చెప్తున్నటువంటి తరుణంలో వైసీపీ పార్టీ నుంచి ప్రచారం చేసినటువంటి స్టార్ క్యాంపెయినర్లు కొంతమంది మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం, వారు ఏ విధంగా లబ్ధి చేకూరింది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో, వారు ఎందుకని స్టార్ క్యాంపెయినర్లుగా మారి వైసీపీ పార్టీకి చేస్తున్నారు క్యాంపెయిన్ అనేటువంటి విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి, నా పేరు చెల్లా ఈశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా, మాది కొండపల్లి సచివాలయం. అవునండి. మీరు స్టార్ క్యాంపెయినర్గా వైసీపీ పార్టీకి మారి ప్రచారం చేస్తున్నారా? గడప గడపకి కూడా అండి, ప్రతి గడపకి కూడా మేము ఎవరం కూడా ప్రచారం చేయనవసరం లేదు. ఎందుకంటే లబ్ధి పొందిన ప్రతి కుటుంబంలో కూడా ఒక్కొక్క స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు. కానీ జగనన్న మాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం సామాన్యులే స్టార్ క్యాంపెయినర్. సాధారణంగా స్టార్ క్యాంపెయిన్లు అంటే సినిమా వాళ్ళు కానీ, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు అంటే 30-40 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళని స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. అలాగే మనకి ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నప్పుడు అందులో ముందు మేము స్టార్ క్యాంపెయినర్, సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు అన్నారు. మాకు అప్పుడు అనిపించింది సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు ఏంటి, అసలు నేను ఒక గృహిణిని. జగనన్న ఏవైతే పథకాలు పెట్టారో అవి ప్రతి గడపకి వెళ్ళాయండి. ప్రతి గడపలో కూడా జగనన్న ఫోటో ఉంటుంది. ప్రతి గడపకి మేము ప్రచారాలకు వెళ్ళినప్పుడు అమ్మ మీరు మర్చిపోకూడదు అంటే, అమ్మ నువ్వేం చెప్పక్కర్లేదు, మేము తప్పకుండా జగనన్నకే సపోర్ట్ చేస్తాం, మా ఇంటి బిడ్డ అని అంటున్నారు. ఆయన ధైర్యంగా చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అంటున్నారు. అంతేగాని ఒక మేనిఫెస్టో ద్వారా చూపించో లేదా వేరే ఏదో స్కీమ్స్ చెప్పు అని చేయట్లేదు. మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అంటున్నారు. అలాంటి చెప్పే రాజకీయ నాయకుడు నాకు ఊహ తెలిసినంత వరకు కూడా నేను ఎక్కడ చూడలేదండి. సో స్టార్ క్యాంపెయినర్గా నేను ఒక్కదానే కాదు, సుమారు ఇప్పటి వరకు కూడా 79 లక్షల మంది స్టార్ క్యాంపెయినర్లు అయ్యారు. కేవలం ఒక రోజులోనే 40 లక్షల పైనే స్టార్ క్యాంపెయినర్గా సెలెక్ట్ అయ్యారు. అందులో స్టార్ క్యాంపెయినర్గా నాది 37వ నెంబరు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సామాన్యులే, ఆయన సింగిల్ అంటున్నారు, ఆయన సింగిల్ కాదండి, ఆయన వెనకాల జనం ఉన్నారు. ఆ జనం కనబడిన జనం. ప్రతి పేదింట్లో జగనన్న ఉన్నాడు, ప్రతి పథకంలో జగనన్న ఉన్నాడు, రైతులకి భరోసాగా ఇచ్చే రైతు భరోసాలో జగనన్న ఉన్నాడు, విద్యార్థుల భవిష్యత్తుకి అంటే నాడు నేడు స్కూల్ మీరు చూసే ఉంటారు, గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి. అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి ఏం చేయలేదు అనే వాళ్ళకి అభివృద్ధి సచివాలయాలు చూడండి, విలేజ్ క్లినిక్స్ చూడండి, రైతు భరోసా కేంద్రాలు చూడండి. అలాగే మనకి సంబంధించి 104 ఇప్పుడు పశువులు ఉన్నాయండి, అవి ఏవైనా మనకు వచ్చి ఓట్లు అయ్యావు కదా, దానికి సంబంధం లేదు కదా. కానీ అలాంటి రోడ్లపై ఏదైనా పశువులకి ఏం జరిగినా సరే 104 వెహికల్ ద్వారా కూడా వాటికి వైద్యం చేస్తున్నారు. జగనన్న ఎప్పుడూ కూడా చెప్పిందే చేస్తాడు. ఆయన ఏదో పేరుకు మేనిఫెస్టో చూపించి ఇది చేయండి, ఇది చేశానని ఆయన చెప్పుకోడు. ఆ మేనిఫెస్టోలో ఇప్పుడు మేనిఫెస్టో అంటే మనకి ఉన్న పథకాలు మనకు తెలుసు, కానీ మేనిఫెస్టోలో లేని కూడా ఆయన చేశాడు. గోరుముద్ద అది మేనిఫెస్టోలో లేదు, విద్యా కానుక అది కూడా లేదు, కాపునేస్తం అప్పట్లో మేనిఫెస్టోలో అది కూడా లేదు. కానీ మేనిఫెస్టోలో లేని కూడా జగనన్న ఈరోజు చేస్తున్నాడంటే, అందుకన్నా రాజకీయ నాయకుడిని నేను నా పిల్లలకి చెప్పుకుంటానండి, ఎక్కడో జరిగే ప్రపంచ యుద్ధాలు అక్కడ ఇక్కడ అని మన హిస్టరీలో వాటిలో చూస్తాం. కానీ ఇప్పుడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అసలైన రాజకీయ యుద్ధం. ఈ యుద్ధంలోని ఖచ్చితంగా పేదింటి ప్రజల దగ్గర ఉన్న జగనన్నే గెలుస్తాడు. మేమైతే ఖచ్చితంగా పేదింట్లో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క అక్క చెల్లెల్లో, రైతన్నలో, ప్రతి ఒక్క విద్యార్థులను కూడా మేము వెళ్ళినప్పుడు అండి ప్రచారం చేస్తున్నాం కదా, ఆ పాంప్లెట్ చూపించినప్పుడు ఎవరమ్మా అని అడిగితే జగన్ మావయ్య. ఆ వీడియోస్ నా దగ్గర కూడా ఉన్నాయి. ఈయన ఎవరమ్మా అంటే జగన్ మావయ్య. అలా మనం ఎప్పుడూ కూడా పిల్లల దగ్గర నుంచి అంత రెస్పాన్స్ అంటే వాళ్ళకి అంత హ్యాపీనెస్ ఇచ్చింది జగనన్న. అంటే నాడు నేడు స్కూల్ ద్వారా కానీ, విద్యా కానుక కానీ, వాళ్ళ స్కూల్ యూనిఫామ్, బెల్ట్ ఒక్కటేంటండి, వాళ్ళ ఫుడ్, ఆ ఫుడ్ చెక్ చేయడానికి కూడా రోజు అధికారులు వెళ్తారు. మన అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ చెక్ చేయడానికి సచివాలయం తరపున ఎంప్లాయీ కూడా అక్కడికి వెళ్తారు. ఆ ఫుడ్ చెక్ చేస్తారు వాళ్ళు, అక్కడ బాగుందా లేదా, నాణ్యత ఉందా లేదా అని. ఇటువంటి అధికారం అనేది ఇప్పటి వరకు కూడా పథకాలకు సంబంధించి 130 సార్లు బటన్ నొక్కారండి. ఒక అవ్వాతాతల ముఖంలోని ఆనందం కోసం పెన్షన్ రూపంలో, అలాగే విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించి విద్యా దీవెన రూపంలో, అక్కా చెల్లెమ్మలకి ఇచ్చే చేయూత రూపంలో, రైతన్నులకు ఇచ్చే రైతు భరోసా రూపంలో, ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద వర్గాల వాళ్ళకి ఎవరైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలన్నింటికి సంబంధించి 130 సార్లు బటన్ అనేది ఆయన నొక్కడం జరిగింది.
మళ్ళీ మాకు ఆ అన్నం మళ్ళీ రావాలి, అదే పథకాలు మాకు రిలీజ్ అవ్వాలి. ప్రతి ఇంటికి కూడా ప్రతి పథకం రాష్ట్రంలో ఎటువంటి అవినీతి అనేది లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే అమౌంట్ క్రెడిట్ అవ్వడం అనేది జగనన్న పాలనలోనే చూసాం. ఇన్ని సంక్షేమ పథకాలు మీరు ప్రచారం చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, ఏమంటున్నారు? స్పందన ఎలా ఉంది ప్రజల దగ్గర నుంచి? స్పందన అంటే సార్, ఇప్పుడు మనకి మనం చుట్టుపక్కల ఉన్నాం, మనకి ఏదైనా అవసరం వచ్చింది. ఇప్పుడు కోవిడ్ తీసుకోండి, 2 సంవత్సరాలు ఆర్థికంగా కోవిడ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని నలిపేసింది. అది మీకు తెలిసిందే. ఎటువంటి అభిమానాలు కుటుంబాలు ఏ ఉన్నా సరే ఎవ్వరూ దరిచేరలేని, కానీ ఆ టైంలో కూడా జగనన్న ఎక్కడ వెనుకడుగు వేయలేదు. ఎటువంటి సంక్షేమ పథకాన్ని కూడా ఆయన ఆపలేదు. ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా వదిలేరు. అవునా అండి? ఆ టైంలోని మా వాలంటీర్ల ద్వారా కానీ, ఆశా వర్కర్ల ద్వారా కానీ, ఏఎన్ఎంల ద్వారా కానీ, ఆ కరోనా పేషెంట్లకి వాళ్ళకి కిట్ కానీ ఏదైనా సరే A to Z ఏవైనా జగనన్న ప్రభుత్వంలో మనకి మరణాల శాతం తక్కువగా ఉందంటే ఆయన ప్రభుత్వం వల్లే. నేను ఎప్పుడు ఇలాంటి నాయకుని చూడలేదండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు కూడా గర్వించాయి. పక్క రాష్ట్రాలు ఏంటంటే దేశాలే గర్వించే ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్ ఇవన్నీ బాగా లబ్ధి పొందిన దేశాలు ఇవి, అంటే ఆర్థిక సంపద ఉంటాయి. అలాంటి దేశాల్లో కూడా కరోనా టైంలోని శవాల్ని ఒక పెద్ద గొయ్యి తీసి కుప్పలుగా వేశారండి. కానీ మన దాంట్లో అలా జరగలే. ప్రతి ఇంటికి ఆయన 1000 రూపాయలు పంపిణీ చేశారు. అలాగే కూరగాయలు మా వాలంటీర్ ద్వారా ప్రతిదీనండి. ఆయన చేయలేదంటూ ఏం లేదు. మేనిఫెస్టో కన్నా 2 రెట్లు ఎక్కువగా ఆయన ప్రజలందరికీ పథకాలు అందించారు. మేనిఫెస్టోనే మనం తీసుకోకూడదు, మేనిఫెస్టోలో లేని కూడా చేస్తున్నారు ఆయన. కాపునేస్తం మేనిఫెస్టోలో లేదు, గోరుముద్ద మేనిఫెస్టో లేదు, కానీ ఆ పథకాలు కూడా జగనన్న ప్రతి ఒక్క గడపకి అందిస్తున్నారు. మీరు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపర్గా చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్తున్నారు. మరి కూటమితో ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చేస్తామని చెప్తున్నారు. మరి సరే అండి, ఇప్పుడు కూటమి వాళ్ళు అందాం అనుకున్నాము. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు గతంలోని నా తల్లిని నువ్వు, లోకేష్ నా తల్లిని నువ్వు తిడతావా అని దూషించడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గెలిపించకండి, మీ ఆస్తులు, మీ భూములు, అమరావతిలో ఉన్న భూములన్నీ లాక్కుంటారు. కేవలం నేను వెళ్ళి ఆయన అడిగినప్పుడు 33,000 ఎకరాల భూములు మాత్రమే అని అన్నారు. తర్వాత మళ్ళీ నేను ఇంకొక రోజు ఆయన కలిస్తే 1,23,000 ఎకరాలు కావాలంటున్నారు. మీరు కనుక టీడీపీ వాళ్ళకి ఓటు వేస్తే ఖచ్చితంగా మీ భూములు లాక్కుంటారన్న ఆయన, లోకేష్ని మా అమ్మని తిడతావా నువ్వు, నీ స్థాయి ఎంత అన్న ఆయన, ఇప్పుడు మరి టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు? సరే, ఇది కూడా కాదు. మరి మొన్నటి దాకా వాలంటీర్లు గోని సంచులు మోసేవాళ్ళని, అదేం ఉద్యోగం అండి? గోని సంచులు మోసే ఉద్యోగం. ఆ ఉద్యోగాలు ఏంటని మమ్మల్ని హేళన చేశారు. అవునా అండి? ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు మా దగ్గర డేటా ద్వారా అమ్మాయిని సప్లై చేస్తున్నామని ఆయన అన్నారు. మరి ఇప్పుడు ఒకరికొకరు తిట్టుకున్న వీళ్ళు, మీకు అభిమానం ఉంటే సినిమా చూడండి కానీ ఓటు వేయొద్దన్నారు చంద్రబాబు గారు. ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. మీ భూములు, ఆస్తులు లాక్కుంటారు, ఎత్తి పరిస్థితిలో కూడా మీరు ఓటు వేయకండి అని అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు. మరి ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు కలిశారండి? జనాలు భూములు లాక్కోవడానిక? లేదా వాళ్ళు మేనిఫెస్టో 6 అని ఇలా ఉంది, అది 6 కాదండి. ఇక్కడ నుంచి మేనిఫెస్టో అనేది లాస్ట్కి 0. అది అమలయ్యే మేనిఫెస్టో కాదు, అది అమలు కాదు. గతంలోని నిరుద్యోగ భృతి కింద 1,500 ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు దాని సంగతి ఎత్తేసారు అప్పట్లో. ఇప్పుడు 3,000 ఇస్తా అంటున్నారు. ఇకపోతే పెన్షన్ వినండి, 50 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తా అంటున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అది. సరే, 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తారు అనుకుందాం. మరి 18 నుండి 59 లోపు వాళ్ళకి కూడా నెలకి 1,500 ఇస్తామని చెప్పి అంటున్నారు కదా. మరి 50 సంవత్సరాలు మీరు పెన్షన్ ఇచ్చినప్పుడు 59 లోపు ఉన్న ఆడవాళ్ళకి మీరు ఏ విధంగా 1,500 ఇస్తారు? ఎక్కడో పక్క రాష్ట్రాల నుంచి ఒక్కొక్క స్కీము మీరు తీసుకొని దాన్ని ఒక పెద్ద మేనిఫెస్టో అని క్రియేట్ చేసేసుకొని ఇంత ఇస్తున్నామని జనాలను ఆకర్షించాలని చూస్తే అది కుదరదండి. ఎందుకంటే మనకి రాష్ట్ర ఆదాయం ఎంత ఉందో దానికి తగ్గట్టు మేనిఫెస్టో ఇవ్వాలి. ఇప్పుడు జగనన్న గారు అమ్మఒడి 15,000 గతంలో అన్నారు, ఇప్పుడు 2,000 పెంచారు. పెన్షన్ ఒక 500 పెంచారు. అలాగే చేయూత, రైతు భరోసా కూడా ఇవి పెంచుతూ ఉన్నారు. అంతేగాని మన ఊహకి అంచనాలకి తగ్గ మీరు మేనిఫెస్టో రెడీ చేసి దేనికండి ఆ పేపర్లన్నీ రోడ్ల మీద పడేయడానికి? అది కరెక్ట్ కాదండి. మేనిఫెస్టో అంటే ఆయన మాట ఇచ్చాడు, ఆయన లెక్కలు చూపిస్తున్నారు. ఎలా అంటే 1,29,000 పైనే ఉంది చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో. కానీ జగనన్న మేనిఫెస్టో కేవలం ఇది 77,000 కోట్ల పైన ఎంతో చేశారు.
ఈ అభివృద్ధి అనేది. అదనంగా మేనిఫెస్టోలో లేని వాటి కోసం 22,000 కోట్ల పైన ఎంత అయిందని జగన్ గారు చెప్పారు. సో ఇది అభివృద్ధి అండి. ఒకసారి నాడు నేడు స్కూల్ చూద్దాం సార్. పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గతంలో ఎలా ఉండేవి, నాకే బాధ అనిపిస్తుంది. ఆ టైంలో నాకు జగనన్న ఉంటే బాగున్ను, నా భవిష్యత్తు ఎటో ఉండేది, నేను ఎక్కడో ఉండేదాన్ని చదువుకొని. అలాగే విద్యా దీవెన కూడా నేను కాలేజీలో చదివితే నాకు ఫీజు వచ్చేదేమో. అక్కా చెల్లెళ్ళకి అండగా చేయూత కానీ, రైతన్నలకి రైతు భరోసాగా కానీ, పిల్లల విద్యార్థుల భవిష్యత్తుకి కానీ, అవ్వాదాదుల ముఖంలో ఆనందం చూడాలన్నా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి లబ్ధి చేకూరాలన్నా ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం రావాలి. 5 సంవత్సరాలు ఆయన ఇంత అభివృద్ధి చేశారు కదండి. 5 సంవత్సరాలు ఆయనకి ఇంత ముందు రాలేదు. మరి ఇదే అభివృద్ధి నెక్స్ట్ చేయాలి. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? అభివృద్ధి ఏమైనా చేశారా? మీకు ఎక్కడైనా కనబడుతుందా? సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, మళ్ళీ 104 వెహికల్కి సంబంధించినవి, 17 మెడికల్ కళాశాలలు, ఇలా రకరకాలు సార్. ఒక్కటేంటి సార్, వస్తే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టి చూడమనండి. ఎక్కడో మైక్ పట్టుకొని మాట్లాడడం కాదు, అడుగు పెట్టి మాకులా వాలంటీర్గా 1 నెల తిరిగి చూడమనండి. పేద ప్రజల వాళ్ళ ఆనందం ద్వారా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. నోరు ఉంది, చెయ్యి ఉంది, ఓ పేపర్ ఉంది, 6 సూపర్ 6 అది ఒక పెద్ద మేనిఫెస్టో అని ఇవ్వడం కాదండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుండి వచ్చి, శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున, వైసీపీ తరఫున ప్రచారం చేస్తారు. మీరు స్టార్ క్యాంపెయినర్గా ఎందుకని మారాలనుకున్నారు వైసీపీ పార్టీకి? మాకు వచ్చిన లబ్ధి పొందిన జగనన్న మంచి జరిగితే మీరు మాకు ఆలయ స్టార్ క్యాంపెయిన్ అని చెప్పారు కదా, మా ఇంట్లో మాకు మంచి జరిగింది కాబట్టి మా జగనన్నకి నేను స్టార్ క్యాంపెయిన్గా ఉన్నాను సార్. ఇప్పుడు వరకు ఎక్కడెక్కడ చేశారు క్యాంపెయినింగ్ మీరు? మా ఊర్లో అన్ని వార్డులకి చేసాము, అన్ని మా శ్రీకాకుళం టౌన్లో. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడ చేస్తాను. ఏం మీ ప్రచారం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి, పనితీరు గురించి ఏం చెప్తున్నారు? అన్న చేసినవే చెప్తున్నాము. మనకి లబ్ధి పొందినవి అన్న ఇచ్చేవి, ఇందులో మోసం లేదు, అబద్ధం లేదు, అలాగని ఇంకొకరికి మెప్పించుకోవడానికి ఏం లేదు. అన్న ఏమైతే చేశారో అవే మేము చెప్తున్నాం. మా ఇంట్లోనే మాకు లబ్ధి పొందింది 15,20,000 వచ్చింది ఈ 4 సంవత్సరాలకి. మేము దానివల్ల చాలా గర్వపడుతూ మా అన్నకి ప్రచారం చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి మీరు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు మాకు లబ్ధి చేకూరిందని చెప్తున్నారా? చాలా వరకు చాలామంది అమ్మ మాకు హౌస్ వచ్చింది, చెయ్యూత వచ్చింది, మాకు అమ్మఒడి వచ్చింది, చాలా వరకు చాలా లబ్ధి పొందుతున్నాం. మా పేదవాళ్ళంటే కొంచెం జగనన్న ఉండబట్టే మేము ఇలా ఉన్నామని చాలా వరకు చెప్తున్నారు. మేము మీ ఫ్యాన్కే వేస్తాం గుర్తుని చెప్తున్నారు. గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఏం తేడా చెప్తున్నారు? ఏమంటే గత ప్రభుత్వంలో ఏమి రాలేదు కాబట్టి ఏం చెప్పట్లేదు. అమ్మ మేము తిన్నాం కాబట్టి మేము వేస్తామమ్మా అంటున్నారు. ప్రతి కుటుంబానికి మంచి నమ్మకం అనేది మా శ్రీకాకుళంలో వచ్చింది. మళ్ళీ మా ధర్మాన ప్రసాద్ సారే వస్తారు, ఆ నమ్మకం ఉంది మాకు. ఉత్తరాంధ్ర మీది? మాది ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్గా మారి అక్కడ వారికి ప్రచారం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఓడిచేస్తామని చెప్తున్నారు. మరి మీరేమో జగన్మోహన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్గా మారి మీరు గెలిపించుకుంటున్నామని చెప్తున్నారు. ఏంటి తేడా అంటే ఏమంటారు? తేడా అంటే మేము ఇక్కడ ఏమీ అబద్ధం ఆడిందేవి లేదు. మా ఇంట్లో వచ్చిన లబ్ధే మేము స్వయంగా వచ్చి మేమే చెప్తున్నాం. ఇంకొకరిని నమ్మించి ఇంకొకరికి మెప్పించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి. అన్న జగనన్న అన్నారు, నేనున్నాను, నేను విన్నానని. నా పాపకి ఈ తలసేమి అంటే ఏమిటో తెలియదు, అన్న విన్నారు, అది చేశారు. నెలకు 10,000 ఇస్తున్నారు నా పాపకి. తలసేమి అంటే ఎవరికేం తెలిసేది కాదు. మన జగనన్న వచ్చే మా లాంటి పిల్లలకి ఆదుకొని నెలకి మన వాలంటీర్ల ద్వారా ఇంటికి తలుపు తట్టి 10,000 రూపాయలు ఇస్తున్నారు. తలసేమియా పిల్లలకి, చికెన్ సెల్వ పిల్లలకి. సామాన్యులు ఉన్నారా స్టార్ క్యాంపెయినర్గా, లేకపోతే ఎవరన్నా ఉన్నత వర్గాల వారు ఉన్నారా? మాలాంటి సామాన్యులే, మాలాంటి పేద కుటుంబాలే అన్నకి స్టార్ క్యాంపులుగా చాలా వరకు ఉన్నాం. ఎందుకంటే మాకు జరిగిన లబ్ధికి, మాకు జరిగిన మంచికే మేము వచ్చి ప్రచారం చేస్తున్నాం. అందులో ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఏ రాజకీయ నాయకులు మా తట్టి ఇలా మీరు చెయ్యండి అని మాకు ఎవరు చెప్పడం లేదు. ఇంకొక స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి. స్టార్ క్యాంపెయినర్ ఏ విధంగా చెప్తారో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చామండి. నా పేరు ఆర్షిభట్ అనంతలక్ష్మి. జగన్ గారి ద్వారా సంక్షేమ పథకాలు పొందని ఇల్లు అంటూ ఏది లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమాలు తీసుకున్నారండి. స్టార్ క్యాంపెయినర్ మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి స్టార్ క్యాంపెయినర్లుగా పవన్ కళ్యాణ్, మోడీ వచ్చి ప్రచారం చేస్తున్నారు. మరి మీరేమంటారు? ఆయన స్టార్ క్యాంపెయినర్, మీరు స్టార్ క్యాంపెయినర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్స్ అంటే ప్రతి పేదవాడు స్టార్ క్యాంపెయినరేనండి. ఎందుకంటే ఆయన ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా అంతటా మేము స్వచ్ఛందంగా వస్తున్నాం. వాళ్ళు డబ్బులు తీసుకుని వస్తున్నారు. అది అంతగా జనాల్లోకి వెళ్ళదండి. ఎందుకంటే పేదవాడు ప్రతి ఒక్కడు కూడా జగనన్న వైపు నిలబడ్డారు.
జగనన్న అంటే ఇప్పుడు పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధంలో పేదలే నా ద్వారా లబ్ధి పొందిన వారే స్టార్ క్యాంపెయినర్ అని జగన్ గారే ప్రకటించారండి. మేము చాలా ఆనందపడుతున్నాం. ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ మాట్లాడిన తర్వాత మమ్మల్ని చూసి చాలామంది దగ్గర 79 లక్షల మంది స్టార్ క్యాంపెయినర్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీన్ని బట్టి తెలియట్లేదండి సార్కి ఎంత ఆదరణ ఉంది, జగన్ గారికి ఎంత ఆదరణ ఉంది, పార్టీకి ఎంత ఆదరణ ఉన్నది అన్నది తెలుస్తుంది కదా. మేము చాలా ఆనందపడుతున్నామండి. వాళ్ళతో పోటాపోటీగా అంటే సినిమా స్టారులతో పోటాపోటీగా ఒక పేదవాడు కూడా స్టార్ క్యాంపెయినింగ్ చేయొచ్చు అని జగన్ గారు నిరూపించారు. మీరు స్టార్ క్యాంపెయినింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున వైసీపీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, అన్ని చోట్లకు వెళ్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తున్నామండి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తామండి, ప్రతి ఒక్క గడపని టచ్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారిని ఒక సీఎంగా కాదు, మా అబ్బాయి అని కొంతమంది అంటారు, మా అన్నని కొంతమంది అంటారు, మామయ్య అని పిల్లలు అంటున్నారు, అలా అందరూ కూడా రిలేషన్తో పిలుస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మద్దతు తెలుపుతున్నారు. వెళ్తుంటే నీరాజనాలు పలుకుతున్నారు. ఇంకా ఏమంటున్నారు ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తున్నారు? 5 సంవత్సరాలు ఎలా చేశారంటే ప్రజల దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? దానికి కరోనానే మనకి సాక్ష్యం అండి. ఈ కరోనా కష్టకాలంలో ఏ ఒక్క నాయకుడు కూడా జనాల్లోకి వచ్చి జనాలను పట్టించుకున్న నాదుడు కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ జనాల్లో ఏం తిరగలేదండి. ఎక్కడో పక్క రాష్ట్రం హైదరాబాద్లో కూర్చున్నారు. ఒక్క జగనన్న ఒక్కరే జగనన్నకు జగనన్న పార్టీలో పనిచేసే ఎమ్మెల్యేలు మాత్రమే తిరిగారండి. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో తిరిగి ఎక్కడైతే రెడ్ జోన్లు ఉన్నాయో, ఎక్కడైతే కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయో అక్కడ తిరిగి జనాలకి ఏ అవసరం ఉందో చూసుకున్నది నాయకులేనండి. అందులో మా భరతరామ్ గారు అయితే ప్రతి నియోజకవర్గం రెడ్ జోన్ ఉన్న ప్రతి చోట కూడా ఆయన సొంత ఖర్చుతో కిట్లను పంపించారు. అంటే ఒక ఫ్యామిలీ 4 రోజులు తిని బతకగలిగేదంతా పంపారండి. అలాంటి మంచి నాయకుల్ని ఈయన తయారు చేస్తున్నారు. ఈయన చాలా ఇంకా మునుముందు తరాల వాళ్ళు బాగుపడాలి అంటే జగన్ గారే రావాలి. స్టార్ క్యాంపెయినర్గా మీ లక్ష్యం ఏంటి? స్టార్ క్యాంపెయినర్గా మా లక్ష్యం ఒకటేనండి, మా నియోజకవర్గం ఎమ్మెల్యేని మేము గెలిపించుకోవడం, జగన్ గారిని కూడా బంపర్ మెజార్టీతో గెలిపించుకోవడం మా లక్ష్యం. మీరు స్టార్ క్యాంపెయినర్గా మారి వైసీపీకి ప్రచారం చేస్తున్నాం. మీరు ఎందుకని మారాలనుకున్నారు? ఈ స్టార్ క్యాంపెయినర్గా వైసీపీ పార్టీకి ఎందుకని మారాలనుకున్నారు? ఎందుకనంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు 99% అమలు చేశాడు. అందుట్లో నేను కొంత లబ్ధి పొందాను, నా స్వలాభం. ఆ లబ్ధి ఏంటంటే కొంతంటే అది చాలా భారీ లబ్ధి. మా అబ్బాయి బీటెక్ చదివాడు. బీటెక్ చదివిన తర్వాత స్పెషల్ కోర్సులు చదివి కొలంబియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్లో సీట్ సంపాదించాడు. సీట్ సంపాదించిన తర్వాత దానికి 1,36,00,000 ఫీజు కట్టాల్సి వచ్చింది. అప్పుడు మేము కొంచెం కన్ఫ్యూజ్లో పడ్డాం. అదే టైంలో మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, సింహాద్రి రమేష్ బాబు గారి దగ్గరికి, మరి మా కడవకొల్లు నరసింహారావు గారు, ఆయన కృష్ణా గుంటూరు జిల్లా జోనల్ ఇన్ఛార్జి రైతు విభాగం, ఆయన దగ్గరికి, కాపు కార్పొరేషన్ చైర్మన్ గారి దగ్గరికి, శేషు గారి దగ్గరికి తిరిగాను. అయితే దీనికి రికమెండేషన్ కాదు బాబు, మీ అబ్బాయికి ఖచ్చితంగా జగనన్న విదేశీ విద్యా దీవెన వర్తించిద్ది, ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే చాలు అంటే ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అవ్వగానే మాకు చాలా సంతోషం, చాలా నమ్మకం వచ్చింది. ఇప్పుడు సంవత్సరం అయింది, 2 సార్లు 25 లక్షల చొప్పున 50 లక్షలు ఫీజు వేశారు. ఇంకా 2 సెమిస్టర్లు ఉన్నాయి. అది ఒక నమ్మకం. రెండోది అంటే నా స్వప్రయోజనం అది. తర్వాత మా ఇంట్లో కూడా మా అమ్మకు కానీ, మా మిస్సెస్కి కానీ, నాకు కానీ కొన్ని పథకాలు వర్తిస్తున్నాయి. అది ఒకటి కాకుండా మా ఊరికి మంచి మేలు జరిగింది. వీటికన్నిటికన్నా మా పంచాయతీకి 4 కిలోమీటర్ల దూరం, మా రేషన్ డిపోకి 1.5 కిలోమీటర్ల దూరం. పంచాయతీ రేషన్ కావాలని, పెన్షన్ కావాలంటే పెదకళ్ళేపల్లి పంచాయతీ వెళ్ళి 4 రోజులు 3 రోజులు 2 రోజులు తిరగాల్సి వచ్చేది. ఆటోల మీద నడుచుకుంటా, ఏమీ లేని వాళ్ళు నడుచుకుంటా వెళ్ళి తిరిగి రావాల్సి వచ్చేది. ఇవాళ పెన్షను మాకు సచివాలయం ఇవ్వటం మూలంగా పెన్షన్ డోర్ డెలివరీ అవుతుంది మాకు. అది మెయిన్ పాయింట్. రెండోది ఏంటంటే రేషన్ కిలోమీటర్ వెళ్ళకోకుండా ముసలాముతగా మూటలు నెత్తి మీద పెట్టుకుని వచ్చేవాళ్ళు. అది లేకోకుండా ఇంటికి డోర్ డెలివరీ అవుతుంది రేషన్. తర్వాత రోడ్లు మాకు సచివాలయం ఇచ్చారు. రోడ్లు కూడా 52 లక్షల రూపాయల రోడ్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు చేసినట్లు మా ఊరికి ఏ ప్రభుత్వం కానీ ఏ ఎమ్మెల్యే కానీ చేయలే.
మీ ఎమ్మెల్యే గారిని మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గెలిపించుకోవాలని స్టార్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అక్కడ కూటమి వాళ్ళని గెలిపించినట్టు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు స్టార్ క్యాంపెయినర్గా మారి. దాని గురించి ఏమంటారు? కూటమి వాళ్ళు గెలవరండి. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. గెలిపించాలి, గెలవాలి అంటే ఏదో ఒక పని చేయాలి, మంచి పని. వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఒకవేళ ఏదన్నా చేసి ఉంటే ఈయన చేసిన దాంట్లో ఈయన ఇప్పుడు కరోనా 2 సంవత్సరాలు పోయి 3 సంవత్సరాలే పరిపాలన సాగింది. 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న మా ఎమ్మెల్యే గారు ఇంతగా గొప్పగా ఎవరో పనులు చేయలేదు. ఇంతకు ముందులో ఉన్న పరిపాలన చంద్రబాబు గారు 14 సంవత్సరాలు చేశారు ముఖ్యమంత్రిగా. ఆయన ఆధ్వర్యంలో 2 ఎమ్మెల్యేలు మారారు. ఇంత హైలైట్గా ఎవరూ చేయలేదు. అదే మా నమ్మకం. మేము అదే జనాల్లో తీసుకెళ్తున్నాం. జనాలకు కూడా నిజమేంటి తెలుసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఒక అబద్ధం కూడా ఆడతల్లా. మీ నియోజకవర్గంలో మొత్తంగా పర్యటన చేశారు, మీరు ప్రచారం చేస్తున్నారా? మొత్తం 6 మండలాలు 72 సచివాలయాలు మేము తిరిగాము. ప్రతి కుటుంబానికి మంచి చేశామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు అలా ఎవరైనా గమనించారా? ప్రతి కుటుంబానికి మంచి జరిగిందా? ప్రతి కుటుంబానికి మంచి జరిగిందండి. అక్కడికి వెళ్ళి మేము అడుగుతుంటే ఇంకా అంతకన్నా మనకేం కావాలండి. సామాన్యుడిగా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయినర్, మరి చంద్రబాబు నాయుడికి స్టార్ క్యాంపెయినర్గా మోడీ వచ్చి ప్రచారం చేస్తున్నారు. మరి ఏమంటారు మీరు? మోడీ వచ్చి ప్రచారం చేస్తున్నారంటే నా అదృష్టమేమో ఇది, వాళ్ళ కర్మేమో అది. ఒక మాటతో చెప్పాలండి, మోడీ గారికి నాకు పోల్చుకొని కానీ నా అదృష్టం అది. మోడీ గారు స్టార్ క్యాంపెయిన్గా అంటే మోడీ గారు, నేను స్టార్ క్యాంపెయిన్ అంటే ఇంకే తేడా ఏమీ లేనట్టే కదా. నా అదృష్టం అది. మరి వాళ్ళకేమో ఆ స్థాయి నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేయించుకోవాల్సి వచ్చింది. మరి నేనెంత ఆఫ్టర్ ఆల్ నేను మరీ ఒక రకంగా చెప్పాలంటే రోజువారీ కూలోడిని అనుకోండి. మరి ఆ జగన్ గారికి ప్రచారం చేయడానికి నాలాంటి చిన్నోడు సరిపోతున్నాడు. చంద్రబాబు గారికి ప్రచారం చేయడానికి ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, అయినా ఆయన గెలవడం, ఆయన ప్రభుత్వం రాదు అయినా కూడా